ఇచ్చినటువంటి యోగ జ్ఞానం ద్వారా మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు చేయబడతామో అప్పుడు పరమ సంతోషాన్ని కోరచ్చు. ప్రకృతి సిద్ధమైనటువంటి యొక్క దురాలోచన గాని, దుర్భ్రాంతి గాని, దుర్ప్రవర్తనలు గాని, మనకుండబడేటటువంటి కామక్రోధ లోపము మదమత్సరాల్లో ఉండేటటువంటి యొక్క లోప లక్షణాలు కానీ వాటిగా నుండవరిచేటటువంటి యొక్క ధర్మాన్ని ఉపయోగించి నడుచుకునేటటువంటి ఆచరణ మనం ఎప్పుడు చేయబడతామో, ఎప్పుడు చేస్తామో ఆచరణలు, అప్పుడు మనం పవిత్రులం అవుతాం. మరి అదే మనం చేయలేకపోయామనుకోండి, ఈ విధంగానే చదువుకుంటూ పోయామనుకోండి, ఏముంటది ఏంటిది? ఇప్పటి వరకు మన కంజరెడ్డి గారు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఇచ్చారేంటిది? మనం తీసుకున్నాం ఏంటి? ఆ తీసుకున్న దాన్ని మనం ఆచరణలో పెట్టవలసినటువంటి ధర్మం ఎక్కడ ఉంటుంది? ఎవరి దగ్గరనో ఉండదు కదా. మనకు మనం ప్రశ్న వేసుకొని మనకు మనం ఆ ధర్మాన్ని నడిపించుకోవాలనేటటువంటి యోచన మన లోపల కలిగి మనలో ఉన్నటువంటి నగ్న సత్యాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి లక్షణం మనది కదా అనేటటువంటి ధర్మం ఎప్పుడైతే మనం వేరుపరుచుకుంటామో అప్పుడు అజ్ఞానమైనటువంటి విషయ వాసనను కానీ విషయ ధర్మాన్ని కానీ మనం పొడగొట్టుకొని ధర్మమైన విధిగా మనం నడుచుకోగలిగేటటువంటి ప్రసాదానికి మనం అందరం కూడా అర్హులం అవుతాము అనేటటువంటి సత్యం మనం అందరం. కానీ దాని వెనుక ఉండే తాత్పర్యంలో ఉన్నటువంటి సారం ఏమిటి అనేటటువంటి దాన్ని తేలికపరచుకొని దాన్ని తనగా ఉపయోగించుకొని తనలో ఆ నగ్న సత్యాన్ని తేలికపరచుకున్నటువంటి యొక్క ధర్మంను మనం ఎప్పుడు ఉపయోగించబడతామో అప్పుడు అజ్ఞానమైనటువంటి యొక్క విషయ వాసనలు మన లోపల వెంటాడుతూ ఉన్నాయి. కాలం వల్ల కలుగుతున్నటువంటి యొక్క ధర్మ విధులను ఉపయోగించుకుంటున్నాం. వాటిని జాగ్రత్త పరుచుకునేటటువంటి మనోనిగ్రహాన్ని మనలో మనగానే ఉపయోగించుకోక ఆ నిర్మలమైనటువంటి తేజస్ సంపన్నాన్ని మనం పొందక మనం ఎన్ని కాలాలు ఏం చేస్తే ఏమొచ్చినట్టు మనకు ఏమన్నా వస్తుందా? అందరం గీతా చదువుతున్నాం కదా. అందుకో ఇలా సమూహికంగా మనం అందరం కూర్చుండి సమూహంగా మనం అందరం చూసి సేవ చేస్తున్నాం కదా. దీన్ని ఇంటికి పోయినప్పుడు మీకు సమయం దొరికినప్పుడు దాని వెనుక ఒక శ్లోకం వెనుక ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి అనేటటువంటి దాన్ని కొంచెం, ఎందుకంటే పశువులకు ఎక్కడన్నా పచ్చి గడ్డి దొరికితే అవి ఇష్టం ఉన్నట్టు మేస్తాయి, మనం అందరం తెలుసుకోవాలి. మరి అవి ఏం చేస్తాయి? అవి మేసి అది జీర్ణం అవుతుందా? కాదు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. అది ఒక చోట పడుకొని ఒక్కొక్క పిడిసి మళ్ళీ తీసుకొని నమిలి నెమరేస్తూ ఉంటే దానికి శక్తి వస్తుంది, యుక్తి దొరుకుతుంది, దానిలో చైతన్యం వస్తుంది. దానికి కావలసినటువంటి సత్యం ఏదైతే ఉంటుందో ఆ సత్యాన్ని గమనించజేయగలిగేటటువంటి ధర్మానికి ఆధారం అనేటటువంటి యొక్క ప్రసాదం మనందరికి దొరుకుతుంది అనేటటువంటి ధర్మాన్ని మనం అందరం ఉపయోగించుకుంటే ధన్యులం అవుతామని మీ అందరికి చేతులు ఎత్తి నమస్కరిస్తాను. ధన్యులం అవుతామా కామా? మీరందరూ చెప్పండి. తాత్పర్యం పట్ల దృష్టిని కల్పించి మనకు సమయం దొరికినంత, ఒక్క అధ్యాయంలో ఉన్నటువంటిది ఎంత సమయం దొరికితే అంత సమయం తాత్పర్యం కింద ఉండబడేటటువంటి తాత్పర్యం ఏదైతే ఉంటుందో దాని నగ్న సత్యంగా ఆ పవిత్ర హృదయంలో ఎవరైతే దిద్దినరో దాన్ని బట్టి ఆ పరంధాముడు చెప్పినటువంటి యొక్క విన్నపాన్ని ఆలకించిన తర్వాత ఆ విన్నపం అనుకున్నటువంటి యొక్క నగ్న సత్యం ఏమిటి అనేటటువంటి ధర్మాన్ని మనము మనలో యోచించి మనం తేలికపరచుకుందామని మీ అందరిని అడుగుతున్నాను. తేలికపరచుకోవచ్చా? ఒకసారి చేయలేబట్టండి చూద్దాం. తేలికపరచుకుందామని నిజంగా రేపు మన ఇంటికి పోయిన తర్వాత మనకు సమయం దొరికినప్పుడు మన కర్తవ్యాల్లో ఉన్నటువంటి ధర్మంలో మిగులుబాటు అనేటటువంటి సమయం మనకి ఎప్పుడన్నా 2 నిమిషాలు 3 నిమిషాలు మనకు ఆ సమయం దొరికినప్పుడు ఆ ధర్మాన్ని ఉపయోగించుకొని మన జీవనయానం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఆ భగవంతుని కృపకు మీరందరూ పాత్రలు కావాలని ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం మీ అందరికీ దొరకాలని మరి నా విన్నపం ఇంతవరకు వినిపించినటువంటి చిన్న విషయం, ఇది పెద్దది కాదు, చిన్న మాట మాట్లాడాను మీతో. నేను ఏదో పెద్దగా మాట్లాడలే. గీతాలో ఉన్నటువంటి సారాన్ని మొత్తం చెప్పగలిగేటటువంటి యోగత నాకు పూర్తిగా లేదు. మా అంజిరెడ్డి గారికి కానీ మా సిద్ధాంతి గారికి కానీ మరి మీ అందరికి కానీ అవి ఉన్నాయి, మీకు నాకు లేదు. కానీ
దాని వెనక ఉండేటటువంటి నగ్న సత్యం ఏమిటి అనేటటువంటి సత్యం గురించి గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి మనందరికి ఉంది. అందులో నేను కూడా ఉన్నాను అంటున్నాను. అటువంటి ధర్మాన్ని గురించి మనమందరం కూడా ఎప్పుడు సమయం దొరికినప్పుడు చేస్తే ఏమవుతాదో తెలుసా? ఆ పరమేశ్వరుడు నిజంగా ఏ పుస్తకం మనం చదువుతున్నామో ఆ పుస్తకం పట్ల నిగ్రహాన్ని కల్పించి నిర్మలత్వమైన మనస్సు నుంచి ఆ మనస్సు ద్వారా దీన్ని తేలికపరుచుకునేటటువంటి లక్షణాన్ని ఉపయోగించుకొని నిగ్రహ పడితే ఆ పుస్తకం పేజీ ఏదైతే ఉందో ఆ పేజీలో భగవంతుడు దర్శనమిస్తాడు అని నాకు అనిపించింది. మీ అందరికీ ఏమనిపిస్తుందో నాకు తెలియదు. మరి ఇటువంటి ధర్మాన్ని మనం అందరం తెలుసుకోవాలి. మరి తెలుసు అనుకున్న వాళ్ళం అందరం కూడా దాటిపోతున్నాం. ఇక తెలుసుకోవాల్సిన వాళ్ళం ఎవరము అనేటటువంటిది ఇప్పటి వరకు ఇంకా మనకు తెలియనే తెలియదు. తెలుసు అని చాలా మంది చెప్పుకుంటున్నాం. ఏది తెలుసు? విధి ధర్మమా? ఈ ఎరుపు తెలుపు నలుపులో ఉన్నటువంటి యొక్క నగ్న సత్యాన్ని తేలికపరచుకోగలిగేటటువంటి లక్షణం కన్నులలో ఇచ్చాడు. ఆలకింపబడేటటువంటి వీణులకు విందుగా విన్నపాన్ని వినిపించుకొని సాక్షాత్కరించుకునగలిగేటటువంటి సద్బుద్ధిని ఇచ్చాడు మనందరికి పరమేశ్వరుడు. పరిమళాన్ని స్వీకరించి పరిమళంలో ఉన్నటువంటి యొక్క తేజస్సు రూపమైనటువంటి కాంతిని విరాజిల్లుతున్నటువంటి యోగతను గ్రహించగలిగేటటువంటి ధర్మాన్ని ముక్కుకిచ్చాడు. మరి దీనికి వివరించగలిగే నోటికే ఇచ్చాడో కూడా భగవంతుడికి తెలుసు, మనకు తెలియదు. అటువంటి ధర్మాన్ని మనం ఉపయోగించుకొని నడుచుకోగలిగేటటువంటి యోగ్యత మనకు ఉన్నది అని అంటే మన పెద్దవారు దాచిపెట్టినటువంటి మూట మనం ఈరోజు ఇప్పుకొని దాన్ని ఉపయోగించుకునేటటువంటి సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని మనం నేర్పొందాలని మీ అందరిని అడుగుతాను. నాకు సమయం కొంచెమే, నేను ఎక్కువ సమయం మీతో తీసుకోలేకపోతాను. మీ సమయాన్ని నాకు ఇచ్చి నా విన్నపాన్ని మీ హృదయంలో సాక్షాత్కరించేసుకొని దాన్ని ఒక పాదులో పెట్టి మొక్కను చేసి మాను చేసి ఆ మాను నుండి ప్రతిఫలాన్ని పొందగలిగేటటువంటి ధర్మాన్ని కాపాడాలని మీ అందరిని అడుగుతాను. ఆ ధర్మమే మనమందరం కాపాడాలి. చాలా చోట్ల చాలా రకాలుగా అనేక అపరిందను మనందరి పైన మోయపడుతున్నాం. కళ్ళు లేని అమోది కూడా కళ్ళున్న వాడికి ఏలెత్తి చూపించగలిగేటటువంటి ధర్మాలను అనేక చూస్తున్నాం మనమందరం. కానీ పరమ పూజితాన్ని గ్రహించబడి పరిపూర్ణమైన విశ్వాసాన్ని లగ్నం చేసి పరమ సంతోషంతో కలిసి మనమందరం కూడా ఏకాంతంలో నీలమయ్యి పరిపూర్ణమైన ప్రకాశాన్ని వికసింప చేయగలిగేటటువంటి ఈ ధర్మాన్ని మనం కాపాడడం లేదు. అది కాపాడాలి. మీ అందరిని అడుగుతున్నాను, కాపాడాలి మనమందరం కూడా. అటువంటి ధర్మాన్ని గురించి మనం తప్పించాలని, తపన పడాలని, తరించాలని, ఆ తనువులో కలిసిపోయి వికసించాలని, ఆ వికసించిన పుష్పాన్ని పరమ పూజ్యమైనటువంటి యొక్క పరమేశ్వరుడి యొక్క చరణారవిలందములందు మన హృదయ పుష్పాన్ని పెట్టగలిగేటటువంటి లక్షణం మనందరికి రావాలని నేను అడుగుతున్నాను. రావాలా వద్దా? నిజంగా రావాలనిపించేటటువంటి విధంగా కనిపించడం లేదు. మనం ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాం, ఎంతమంది ఆశపడుతున్నామో తెలియదు. ఆ ఆశపడకుండా ఈనేటటువంటి వాళ్ళకు మనం ఏ విధంగా ఉన్నామంటే ఆ తుమ్మెద చౌకాడ గుయా 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 అన్నట్టు పక్క కూర్చుండి అనేక మీటింగులు పెట్టుకున్నటువంటి వాళ్ళం కూడా ఉన్నాం మనం ఇక్కడ. గొంతిప్పి చదవకపోయినా పర్వాలేదేమో కానీ చెవులను వికసింపజేయబడి ఆ వివరణను హృదయంలో వికసించగలిగేటటువంటి విధిగా ఉపయోగించుకోగలిగినటువంటి ఒక ధర్మాన్ని మనం అందరం కాపాడితే ఇక మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. మనం ఉన్న చోట ఒక్కరు భగవద్గీత చదివే వాళ్ళు ఉంటే ఆ చుట్టుముట్టు గ్రామాలు ఇల్లు అన్ని కూడా పవిత్రమైపోతాయని మీ అందరూ తెలుసుకోండి. నేను చదివితే ఆ ఇల్లు అన్ని మంచిగా అవుతాయా? అందులో సారం అటువంటి విధంగా ఉంది, మనం తెలుసుకోలేకపోయినాం. ఇంకా దానికే మా అంజిరెడ్డి పటేల్ చెప్పాడు, చూడండి దాని తాత్పర్యంలో ఉన్న సారాన్ని గ్రహించండి,
ఒక శ్లోకం వెనుక ఉన్నటువంటి ఒక విషయాన్ని గ్రహించి ఉండి అని. దాని మీదనే మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం. మన సొంతం ఏం మాట్లాడుకోలేదు. మాట్లాడుకున్నామా? మీరందరూ చెప్పండి బాబు. మనం అందరం మాట్లాడుకున్నామా? సొంతం తను చేయబడినటువంటి ధర్మాని కోసమై త్యాగం చేస్తున్నటువంటి మనసు ఎంత గొప్పది కావాలి. తన హృదయంలో పరమ తేజస్సు రూపమైన ప్రకాశాన్ని వికసించ చేయగలిగేటటువంటి యోగ్యతను కల్పించబడితే, మనసు బుద్ధి వేగమైపోతే, చిత్తములో పరమ సంతోషాన్ని కోలి సత్యం అనేటటువంటి ఎరుక మనం ఎప్పుడు తెలుసుకొని నడుచుకుంటామో అప్పుడు మన చాటివాడు గుడ్డివాడైనా సరే వాడిని నది దాటించగలిగేటటువంటి ధర్మము మనందరికి మిగులుబాటు అవుతుంది. అటువంటి వాళ్ళను మనం పవిత్రులను చేసిన వాళ్ళం అవుతాం అనేటటువంటి పరమ సంతోషం మనందరికీ ఉండాలని మీ అందరికీ తెలియపరుస్తూ నా వాణి మన సిద్ధార్థి గారి